సో ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో మనము అనేక విషయాలు నేర్చుకోబోతుంటున్నాం. ప్రభు దృష్టిలో మనం అర్థం చేసుకోవాలి. మానవుడి దృష్టిలో మనం అర్థం చేసుకున్నట్లయితే యొక్క సంఘం అనేటువంటి రెండు రకాలుగా పిలువబడుతూ ఉంటున్నది. అయితే నీవు నేను మనం కూడా ప్రభు సన్నిధిలో అర్థం చేసుకున్నట్లయితే దేవుని దృష్టిలో ఈ భూమి మీద అనేక సంఘాలు ఉన్నట్టుగా మనకు తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్, మనము స్థానికంగా ఉన్నటువంటి చర్చెస్ నేమ్స్ కొన్ని చెప్పండి. ఒకరికి తెలియజేసిన తర్వాత మళ్ళీ వారు తెలియజేయకండి. అడ్మిట్ చేసి స్థానికంగా మనం చూస్తున్నటువంటి చర్చెస్ నేమ్ గురించి తెలియచేయండి. ప్రైజ్ గాడ్. అడ్మిట్ చేసి మాట్లాడండి. స్థానికంగా మనం చూస్తున్నటువంటి చర్చెస్ వినబడుతుందండి నా మాటలు? స్థానికంగా మనం చూస్తూ ఉంటాం కదండి, చుట్టూ మనకు అనేక సంఘాలు మనం చూస్తూ ఉంటున్నాం. పోనీ మీరు ఏ సంఘం? యా, హోసన్నా మినిస్ట్రీస్. ఇంకా అండి క్రీస్తు సంఘం. ఇంకా అండి బ్రదరన్ అసెంబ్లీ, తెలుగు పెంతెకోస్తు సంఘం. వెరీ గుడ్. మెథడిక్స్, ఆర్సిఎం, క్యాథలిక్, బెత్లెహేమ్, సిఎస్ఐ. ఇంకా అండి కల్వరి టెంపుల్. ఇంకా అండి బెరాకా ప్రొఫెటిక్ మినిస్ట్రీ, నిస్సి ప్రొఫెటిక్ మినిస్ట్రీ. అంటే వినిపించలేదు. బేర్షెబా, రెహబోతు. సో ఈ యొక్క భూమి మీద అనేక మందిరాలు ఉంటున్నాయి. అయితే మనుషుల దృష్టిలో ఉన్నటువంటి మందిరము, దేవుని దృష్టిలో ఉన్నటువంటి మందిరం గురించి మనం నేర్చుకోబోతుంటున్నాం. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. ఫర్ ఎగ్జాంపుల్, మన ఈ గూగుల్ మీట్లో కూడా నాట్ ఓన్లీ నిస్సి ప్రొఫెటిక్ మినిస్ట్రీస్కి సంబంధించినటువంటి చర్చెస్ బిలీవర్స్ మాత్రమే కాదు, కానీ మనం స్థానికంగా మరి ఒక్కొక్కరు ఒక్కొక్క మందిరానికి వెళ్తూ ప్రభు సన్నిధిలో ఈ రీతిగా మనం కలుసుకొని ప్రభుని స్తుతిస్తుంటున్నాం. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, స్థానిక సంఘం అంటే మీరు వెళ్తున్నటువంటి సంఘం, సార్వత్రిక సంఘం అంటే మనం అందరం. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే అర్థం చేసుకోవడానికి, ప్రభు దృష్టిలో రెండు రకాలైనటువంటి మనం చూస్తుంటున్నాం. దేవుని దృష్టిలో ఎటువంటి సంఘంగా ఉంటున్నాం, మానవుని యొక్క దృష్టిలో ఉన్నటువంటి ఈ యొక్క సంఘంలో గురించి మనం చూస్తే, మనము భౌతికంగా ఆలోచించినట్లయితే స్థానికంగా మనం వెళ్తున్నటువంటి మందిరాలు, ఒక్కొక్కరు ఒక మందిరానికి వెళ్తున్నారు కదా, అందరు కూడా ఒకే మందిరానికి సంబంధించినటువంటి వారం కాదు కదా ఇక్కడ ఉండే వారము. సో మనం లోకల్ చర్చ్, స్థానికంగా మీరు ఎక్కడైతే వెళ్తున్నారో అవి ఏంటంటే స్థానిక సంఘం. సార్వత్రిక సంఘం అంటే నీవు నేను మనం ఇక్కడ ఉన్నటువంటి మనందరం కూడా కలిపి ఒకే సంఘము. విషయాలు గుర్తుంచుకోవాలి. స్థానిక సంఘానికి సార్వత్రిక సంఘానికి వ్యత్యాసాన్ని కూడా మనం అర్థం చేసుకున్నాం. ఏంటి వాటికి వీటికున్నటువంటి వ్యత్యాసం అనేది కూడా మనం ధ్యానం చేసుకుందాం. ఈ యొక్క విషయాలు మనం గుర్తుపెట్టుకున్నట్లయితే ప్రభు సన్నిధిలో దేవుడు ఇచ్చినటువంటి మహిమను బట్టి మనమందరం కూడా సార్వత్రిక సంఘమై ఉంటున్నాం. నీవు నేను మనము సార్వత్రిక సంఘం అంటే ఈ ప్రపంచం అంతట్లో కూడా ఎక్కడెక్కడైతే దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి వారు, అనగా క్రీస్తు రక్తము చేత కడగబడినటువంటి పరిశుద్ధుల సహవాసంలో కూడుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఏంటంటే సార్వత్రిక సంఘం. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, స్థానిక సంఘంలో జరిగే క్రియలు ఏంటి, సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి విధానం ఏంటో మనం నేర్చుకుందాం ఈ యొక్క ఉదయకాల సమయంలో. ద యూనివర్సల్ చర్చ్, సార్వత్రిక సంఘం గురించి మనం నేర్చుకుంటే, ఈ యొక్క సార్వత్రిక సంఘం అనేటువంటిది ప్రభు దృష్టిలో చాలా ప్రాముఖ్యమైనటువంటి దాన్ని కూడా మనం నేర్చుకుంటూ ముందుకెళ్తుంటున్నాం. కాబట్టి ఈ యొక్క సార్వత్రిక సంఘంలో దేవుడి యొక్క క్రియలు ఏమేమి ఉంటున్నాయి అనేది కూడా మనం నేర్చుకోవాలి. ఈ యొక్క సార్వత్రిక సంఘంలో మనం ఉంటున్నామా లేదా అనేది కూడా మనం ఆలోచన చేయాలి ప్రభు సన్నిధిలో. అయితే ఇక ఉన్నటువంటి విధానం బట్టి ప్రస్తుత యుగంలో పరిశుద్ధ ఆత్మ చేత తిరిగి జన్మించి క్రీస్తు శరీరంలోనికి, అనగా క్రీస్తు బాప్టిజంలోనికి పొందినటువంటి వారందరూ కూడా, వచ్చినటువంటి వారందరూ కూడా ఏంటంటే సార్వత్రిక సంఘములో భాగస్థులే. మళ్ళీ తెలియచేస్తుంటున్నాను, ఈ భూమి మీద సార్వత్రిక సంఘంగా ఎవరు పిలువబడతారంటే
ఈ భూమి మీద ఎన్ని చర్చెస్ ఉన్నా కూడా పర్లేదు, కానీ ఎన్ని రకాలైనటువంటి స్థితిలో ఉన్నా కూడా పర్లేదు, కానీ ఎన్ని మందిరాలు ఉన్నా కూడా పర్లేదు, కానీ ఆ మందిరాల్లో ఉన్నటువంటి వారు ఎవరైతే ఈ యొక్క యుగంలో, ఈ యొక్క ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క కృపాయుగంలో పరిశుద్ధ ఆత్మ చేత తిరిగి జన్మించి క్రీస్తు శరీరంలోనికి బాప్టిజం పొందిన ప్రతి ఒక్కరు కూడా ఎవరంటే సార్వత్రిక సంఘంలో భాగస్థులే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, కాలేజ్ ఉంటుందండి, ఒక కాలేజ్ ఏదైనా కూడా కావచ్చు. మీరు చదువుతున్నటువంటి కాలేజీని మీరు గుర్తుపెట్టుకోండి. మా కాలేజ్ అని ఎందుకంటారు మీరు? లేకుంటే ఉన్నటువంటి విధానం బట్టి మా స్కూల్ అని ఎందుకు యూజ్ చేస్తారండి? ఎవరైనా కూడా అడ్మిట్ చేసి చెప్పండి. అంటే నేను చదువుకుంటున్నాను కాబట్టి నా కాలేజ్ ఉంటుంది. ఎస్, మీరు చదువుతుంటున్నారు కాబట్టి మీ కాలేజ్ అంటున్నారు. నేను కూడా వచ్చి చదువుకుంటాను, బుక్ తీసుకొని వచ్చి అక్కడికి వచ్చి నేను కూడా మా కాలేజ్ అంటే ఒప్పుకుంటారా మీరు? ఎందుకు ఒప్పుకోరు? మీరు నా కాలేజ్ నాకు రావాల్సిన పాయింట్ కావాలి, అందుకే నేను మళ్ళీ అడుగుతున్నాను. చెప్పండి అమ్మా. నేను కూడా నోట్స్ తీసుకొని వస్తాను, కాలేజ్ బ్యాగ్ తీసుకొని వస్తాను, నేను కూడా యూనిఫామ్ వేసుకొని వస్తాను, నేను కూడా బుక్ తీసుకుంటాను, మీతో పాటు చదువుకుంటాను. అక్కడే కూర్చొని ఆ గ్రౌండ్లోనో లేకుంటే ఆ ప్లేస్లోనో ఏదో ఒక చోట్ల కాలేజ్ క్యాంపస్లో కూర్చొని నేను కూడా చదువుకుంటాను. అంటే మీకు అడ్మిషన్ లేదు కదా? యా, వెరీ గుడ్. నాకు ఈ పాయింట్ కావాలి. ఈ మాట అర్థం చేసుకుందాం మనమందరం కూడా. ఎప్పుడు మీరు ఆ అథారిటీ అనేటువంటిది మీరు మాట్లాడతారంటే, మీరు ఎప్పుడైతే రిజిస్టర్ అయి ఉంటారో ఆ కాలేజ్లో, లేకుంటే మీరు ఎప్పుడైతే వాటిలో జాయిన్ అయ్యి ఉంటారో ఉన్నటువంటి విధానం బట్టి ఫీజు కట్టాలంట. ముందు అడ్మిట్ అయితే సారీ అడ్మిషన్లో నేను జాయిన్ అవుతాయి కదమ్మా ఫీజు కట్టేది కదా, ఫీజు కడతానులేండి. ఇక్కడ అర్థం చేసుకుంటే ప్రభు సన్నిధిలో మనం అర్థం చేసుకోవాలి. నేను కూడా యూనిఫామ్ వేసుకొని, నేను కూడా బుక్స్ తీసుకొని, నేను కూడా అక్కడ కూర్చుంటే సరిపోదు. ఆ కాలేజీలో ఏమవ్వాలంటే రిజిస్టర్ అయి ఉండాలి, ఉన్నటువంటి విధానం బట్టి, లేకుంటే అడ్మిషన్ నేను కూడా తీసుకొని ఉండాలి. ఎప్పుడైతే అథారిటీ నాకు ఉంటుందో నా కాలేజ్ అని నేను చెప్పుకుంటాను. అలా కాకుండా నేను వచ్చి అక్కడికి వెళ్ళి బుక్ తీసుకొని వచ్చి నాది కాలేజ్ అన్నాను, పాప పక్కకు వెళ్ళిపా అంటారు కదండి. నాట్ ఓన్లీ దట్, ఏదైనా కూడా కావచ్చు, ఒక సభ్యత్వం అనేటువంటిది మనం తీసుకుంటూ ఉంటాం. ఈ ఆధార్ కార్డు లేనటువంటి వాళ్ళు ఈ ప్రపంచంలో లేనట్టుగా దృష్టిలో చూస్తూ ఉంటారు, అందుకే ఆధార్ కార్డు చేయించుకుంటూ ఉంటారు కదా. ఆధార్ కార్డు లేనటువంటి వ్యక్తి ఏంటంటే భూమి మీద ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అనేది దేవుని యొక్క ఈ యొక్క ఉన్నటువంటి గవర్నమెంట్ దృష్టిలో అనమాట. ఎవరైతే ఆధార్ కార్డులో ఉంటారో వాళ్ళనే జనాభా లెక్కలోకి తీసుకుంటారు. ఆధార్ కార్డులో లేకుండా ఉన్నట్లయితే వాడు ఉన్నా బ్రతికినా బ్రతకపోయినా కూడా ప్రభుత్వం దృష్టికి ఉపయోగం లేదు. అట్ ది సేమ్ టైం మనం అర్థం చేసుకుంటే, ప్రస్తుత యుగంలో పరిశుద్ధ ఆత్మ సార్వత్రిక సంఘంలో కూడా మనం ఉండాలంటే దానికి అర్థం ఏంటంటే, పరిశుద్ధ ఆత్మ చేత తిరిగి జన్మించేటువంటి అనుభవంలో ఉన్నటువంటి వారు సార్వత్రిక సంఘంలో ఉంటారు. ఇంకా ఎవరంటే క్రీస్తు శరీరంలోనికి బాప్టిజం పొందినటువంటి వారందరూ కూడా సార్వత్రిక సంఘంలో భాగస్థులే. అప్పుడు మీరు చెప్పొచ్చు, క్రికెట్లో ఉన్నటువంటి క్రికెట్ ఆడేటువంటి వారు అక్కడ 12 మెంబర్స్ కావచ్చు, లేకుంటే ఉన్నటువంటి 13 మెంబర్స్ కావచ్చు, లేకుంటే ఎక్స్ట్రా ప్లేయర్స్ కావచ్చు, ఎవరైనా కూడా కావచ్చు. అక్కడ మ్యాచ్ ఆడుతున్నటువంటి సమయంలో ఆ ఒక్కరే విజయంకి కారణం కాదు, కానీ ఉన్నటువంటి వారందరూ కూడా విజయానికి కారణమై ఉంటారు. సో అక్కడ ఉన్నటువంటి విధానం బట్టి ఇండియా గెలిచిందని చెప్తారు, అంతేగాని ఇండియాలో ఉన్నటువంటి ధోని గెలిచాడు, ఇండియాలో ఉన్నటువంటి యొక్క కోహ్లీ గెలిచాడు, లేకుంటే వీళ్ళందరి పేర్లు చెప్పరు. టోటల్గా చెప్పేది ఏంటంటే ఇండియా గెలిచింది అంటారు కదండి. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకున్నట్లయితే ప్రభు సన్నిధిలో అక్కడ విజయాన్ని పొందుకున్నటువంటి స్థితిని మనం గమనిస్తాం. టోటల్గా ఇండియా అనేటువంటిది పేరు ఎలా వస్తుందో, అందులో ఉన్నటువంటి పార్టిసిపేట్ చేస్తున్నటువంటి ఆ యొక్క జట్టు, ఆ ఉన్నటువంటి క్రీడాకారులు, నాట్ ఓన్లీ దట్, వాట్ ఎవర్ ఇట్, ఎనీ గేమ్స్ ఏదైనా కూడా కావచ్చు, ఎప్పుడైతే దాంట్లో ఉన్నటువంటి విజయాన్ని తీసుకొని వస్తారో టోటల్గా ఏంటంటే ఇండియా గెలిచిందని చెప్పుకుంటాం కదా. అయితే ఇక్కడ అర్థం చేసుకున్నట్లయితే ప్రభు సన్నిధిలో ఆ సార్వత్రిక సంఘం అని పిలువబడుతున్నటువంటిది ఒకటే అయినప్పటికీ కూడా అందులో ఉన్నటువంటి భాగస్థులు అనగా ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి మనం అందరం కూడా సార్వత్రిక సంఘంలో సభ్యులమై ఉంటున్నామని గుర్తుపెట్టుకోవాలి. సార్వత్రిక సంఘంలో సభ్యులమై ఉంటున్నామని గుర్తుపెట్టుకోవాలి. ఎవరు ఉన్నటువంటి సార్వత్రిక సంఘంలో సభ్యులు అంటే రక్షణ పొందనటువంటి వారు కాదు, లేకుంటే దేవుని మందిరానికి వెళ్తున్నటువంటి వారందరూ కూడా కాదు, లేకుంటే ప్రభువుని అంగీకరించుకోకుండా ఉన్నటువంటి వారు సార్వత్రిక సంఘంలో పిలువబడరు. యేసుక్రీస్తు ప్రభుల వారు మధ్యాకాశానికి వస్తున్నటువంటి సమయంలో ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా, అనగా
సార్వత్రిక సంఘంగా పిలువబడుతున్నటువంటి నీవు నేను మనం ఈ వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా, రక్షణ పొందినటువంటి ప్రతి ఒక్కరు కూడా, మారుమనసు పొందిన ప్రతి ఒక్కరు కూడా, బాప్టిజం అనుభవం కలిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా, ప్రభు కొరకు ఒక ప్రత్యేక జీవితం జీవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎత్తబడతారు. ఈ యొక్క సార్వత్రిక సంఘంగా పిలువబడుతున్నటువంటి వారు మాత్రమే. మిగిలిన వారందరూ కూడా విలువబడతారు. కాబట్టి అర్థం చేసుకోవాలి, ప్రభు సన్నిధిలో ఎవరైతే క్రీస్తులోనికి వచ్చి ఉంటారో వారందరూ కూడా సార్వత్రిక సంఘంలో భాగస్తులని మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ యొక్క సార్వత్రిక సంఘంలో మనం గమనించినట్లయితే ఈ రెఫరెన్సెస్ చదవడానికి ఎవరైనా కూడా సిద్ధపడండి. రిమైనింగ్ ఉన్న వారు టెస్ట్ రూపంలో పోస్ట్ చేయండి. రెఫరెన్సెస్ నేను కూడా చూసుకోవడానికి వీలుగా ఉంటాయి. ఎవరైనా కూడా పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయం 13వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. చదవండి ఎవరైనా కూడా. ఏలయనగా ఉమ్. యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితిమి. మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమవుతుందండి దేవుని యొక్క వాక్యం. ఇక్కడ అర్థం చేసుకున్నట్లయితే ప్రభు సన్నిధిలో ఏలయనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైన ఎవరైనా కూడా పర్లేదు, కానీ ఈ భూమి మీద ఉన్నటువంటి వారిలో సో యూదులని అన్యులని ఇలా అని కాదు, కానీ మనం అర్థం చేసుకున్నట్లయితే ఎవరైతే ప్రభు యొక్క శరీరంలోనికి వస్తారో, అనగా ఏక శరీరంగా ఉండడానికి ఇష్టపడతారో, ఒక్క ఆత్మ యందు బాప్టిజం పొందితిమి అని గుర్తుపెట్టుకోవాలి. అనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరం కూడా ఒక్క శరీరంలోనికి అని మనం చూస్తుంటున్నాం. ఒక్క ఆత్మ యందే బాప్టిజం పొందితిమి, మనమందరం కూడా ఆ ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిని. అయితే ఈ యొక్క లేఖన భాగాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే నువ్వు ఎవరి ద్వారా బాప్టిజం తీసుకున్నావో తెలియదు, నేను ఎవరి ద్వారా బాప్టిజం తీసుకున్నా అది ఇంపార్టెంట్ కాదు, ఎవరి ద్వారా బాప్టిజం తీసుకున్నాం అనేటువంటిది ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ ఉన్నటువంటి సందర్భంను బట్టి మనమందరం కూడా ఏ నామంలో మనం బాప్టిజం తీసుకుంటున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తుంటున్నాను. ఎస్టర్డే నేను మా విలేజ్కి వచ్చినప్పుడు, సొంత గ్రామానికి వచ్చినప్పుడు అనుకోని రీతిగా పరిశుద్ధ ఆత్మ దేవుడు 2 ఫ్యామిలీని దర్శించడానికి దేవుడు కృప చూపించాడు. వాళ్ళు ఫ్యామిలీ ప్రేయర్ చేసుకుంటున్నటువంటి సమయంలో, మరి బైక్లో వెళ్తూ మరి కమలాపురం వస్తున్నటువంటి సమయంలో దేవుడు ప్రేరేపించగా పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో ఒకరు పిలుచుకున్నారు ఇంటికి. వారు ప్రార్థన చేయించుకున్నారు. వారికి ఉన్న శరీర బలహీనతను బట్టి తిరిగి మరొక కుటుంబ ప్రార్థన చేసుకుంటూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు నడిపించింటే నేను అక్కడికి వెళ్ళి కొద్ది నిమిషాలు వాక్యం తెలియజేస్తుంటున్నాను. అందులో ఉన్నటువంటి వారు బాప్టిజం గురించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా అడగవచ్చు. చాలా మంది అనుకుంటారు బాప్టిజం ఒకటే, దేవుడు ఒకటే కదా, సో బాప్టిజం ఒక్కసారి తీసుకోవాలని. నిజమే, దేవుని యొక్క వాక్యానుసారంగా బాప్టిజం అనేటువంటిది ఒక్కసారి తీసుకోవాలి. అయితే తీసుకుంటున్నటువంటి బాప్టిజం ఎటువంటి బాప్టిజం తీసుకుంటున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ప్రభు సన్నిధిలో. ఇక బాప్టిజం గురించి చాలా కేసెస్ వచ్చాయి నా దగ్గరికి. వాటన్నిటి గురించి ప్రభు మహిమార్థమై వారికి తెలియచేయడం జరిగింది. చాలా మంది అపోహలన్నీ కూడా తొలగించడం జరిగింది. ఎందుకు ఈ మాట తెలియచేస్తుంటున్నానంటే, మరి ఆ ఫ్యామిలీకి దర్శించినప్పుడు ఆ ఫ్యామిలీలో ఉన్నటువంటి వారు ఇద్దరు ముంచుడు బాప్టిజం తీసుకున్నారు, ఇద్దరు చిలకరింపు బాప్టిజం తీసుకున్నారు. బాప్టిజం ఒకటే కదా అని మనము నలుగురు కూడా బాప్టిజం తీసుకున్నారు కదా అని అనడానికి వీలు లేదు. దయచేసి అర్థం చేసుకుందాం ప్రభు సన్నిధిలో. బాప్టిజం అయితే నలుగురు తీసుకున్నారు, ఇద్దరైతే ఆ ఫ్యామిలీలో ఉన్నటువంటి వారు ముంచుడు బాప్టిజం తీసుకున్నారు, ఇద్దరైతే చిలకరింపు బాప్టిజం తీసుకున్నారు. వాక్యానుసారంగా మనం అర్థం చేసుకున్నట్లయితే ప్రభు సన్నిధిలో ఏది వాక్య క్రమం అనేటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్. యేసుక్రీస్తు ప్రభుల వారే మనకు మాదిరికరంగా ఉంటున్నాడండి. ఆయనే నీటిలో బాప్టిజం తీసుకున్నాడు. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటున్నది. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనంలో కూడా ఒక మాట ఉంటుంది. తీసిన వారు ఎవరైనా కూడా చదవండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనము, యోహాను సువార్త 3వ అధ్యాయము 5వ వచనం కూడా చదవండి. సందర్భం వచ్చింది కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని మీకు తెలియచేయాలని ఇష్టపడుతుంటున్నాను. అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. ఆమేన్. 5వ వచనం కూడా చూద్దాం. ఇక్కడ మనం చూస్తే దేవుడు ఇచ్చినటువంటి లేఖనం బట్టి అందుకు యేసుక్రీస్తు ప్రభుల వారు తెలియజేస్తుంటున్నాడు. అందుకు యేసు ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యమును చూడలేడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే,
క్రొత్తగా జన్మించడం అంటే ప్రభు కొరకు సిద్ధపడినటువంటి వ్యక్తి, రక్షణ పొందుతున్నటువంటి వ్యక్తి, మారుమనసు పొందినటువంటి వ్యక్తి, బాప్టిజంకి సిద్ధపడుతున్నటువంటి వ్యక్తి ఎప్పుడైతే బాప్టిజం తీసుకుంటాడో ఆ వ్యక్తి ఏంటంటే ప్రభు సన్నిధిలో గుర్తుపెట్టుకోవాలి, పరలోకానికి చూడడానికి అర్హుడు. బాప్టిజం పొందినటువంటి ప్రతి ఒక్కరు కూడా పరలోక రాజ్యానికి అర్హుడని మనం గుర్తుపెట్టుకోవాలి. రెండవదిగా మనం గమనిస్తే ప్రభు సన్నిధిలో 5వ వచనం చూడండి అమ్మా. యేసు ఇట్లా నేను ఉమ్, ఒకడు నీటి మూలముగాను ఉమ్, ఆత్మ మూలముగాను ఉమ్. జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆమేన్. ఇక్కడ మనం గమనిస్తే ప్రభు సన్నిధిలో అర్థం చేసుకున్నట్లయితే అందుకు యేసు ఇట్లా అంటున్నాడు, ఏమంటున్నాడు అంటే ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు. ఈ నీటి మూలముగా, ఆత్మ మూలముగా, అగ్ని మూలముగా ఎవరెవరికి ఎటువంటి బాప్టిజం అనేటువంటిది సెకండ్ కమింగ్ లో నెక్స్ట్ వీక్ మార్నింగ్ టైంలో టీచ్ చేసేటప్పుడు వాటి గురించి మీకు తెలియజేస్తాను. నెక్స్ట్ సబ్జెక్ట్ ఒక 3 క్లాసెస్ తర్వాత అదే ఉంటున్నది. నీటి బాప్టిజం ఎవరికి, పరిశుద్ధాత్మ బాప్టిజం ఎవరికి, అగ్ని బాప్టిజం ఎవరికి. చాలా సంఘాల్లో పొందుకో పరిశుద్ధాత్మ అగ్ని బాప్టిజం పొందుకో అంటారు. అయితే ఇక్కడ అర్థం చేసుకోవాలి, నీటి బాప్టిజం ఎవరికి, పరిశుద్ధాత్మ బాప్టిజం ఎవరికి, అగ్ని బాప్టిజం ఎవరికో మరి నెక్స్ట్ క్లాసెస్లో సెకండ్ కమింగ్లో ఎండ్ పాయింట్ ఉంటున్నది. దాదాపుగా ఒక 6 అవర్స్ క్లాస్ ఉంటుంది. ఆ క్లాసెస్లో మనము నేర్చుకుంటూ ముందుకెళ్దాం. అప్పటికి సెకండ్ కమింగ్ కంప్లీట్ అవుతుంది. ఇక్కడ మనం అర్థం చేసుకున్నట్లయితే ప్రభు సన్నిధిలో యేసుక్రీస్తు ప్రభువుల వారు తెలియజేస్తుంటున్నారు, ఒకరు నీటి మూలముగా జన్మించినట్టు, ఒకరు క్రొత్తగా జన్మించితేనే ఆ వ్యక్తి పరలోక రాజ్యానికి చూడగలుగుతాడు. 5వ వచనంలో మనం చూస్తే ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించలేడు. ఈ 2 విషయాలు కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మరి ఒక మాట ఉంటుంది ఏంటంటే, రక్షణలో ఉన్నటువంటి అమూల్యమైనటువంటి సత్యం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ తెలియజేస్తాను. ఒక వ్యక్తి నోటితో యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడు అని తెలుసుకొని నోటితో ఒప్పుకొని హృదయంలో దేవుని ఆహ్వానించి తిరిగి లోకం వైపు చూడకోకుండా దేవుని సన్నిధిలో నోటితో ఒప్పుకొని హృదయంలో గ్రహిస్తే చాలు. రక్షణలో ఒక మర్మం ఇది. బట్ ఇలా చెప్పకూడదు, ఎందుకంటే బాప్టిజానికి నెగ్లెక్ట్ చేస్తారు కాబట్టి చెప్పరు. మేబీ కొంతమందికి తెలియదు కూడా. రక్షణలో ఉన్నటువంటి యొక్క సత్యం ఏంటంటే, ఒక వ్యక్తి నోటితో ఒప్పుకొని హృదయంలో గ్రహించి ప్రభువుని అంగీకరించినట్లయితే ఆ వ్యక్తి కూడా పరలోక రాజ్యానికి వెళ్తాడు వితౌట్ బాప్టిజం. ఇది వేరే విషయం. అలాని మనం బాప్టిజం తీసుకోకుండా ఉండకూడదు. దయచేసి అర్థం చేసుకోండి. దేవుడి యొక్క కాన్సెప్ట్ లో రక్షణలో దేవుడిచ్చినటువంటి కృప ఏంటంటే, ఒక వ్యక్తి నోటితో ఒప్పుకొని హృదయంలో ఆయన విశ్వసించి పరిపూర్ణంగా విశ్వసించినట్లయితే సిలువలో దొంగలాగా అక్కడ అవకాశం లేదు కాబట్టి బాప్టిజం తీసుకోవడానికి లేదు. మీకు అవకాశం ఉంటున్నది కాబట్టి బాప్టిజం తీసుకోవాలి ఖచ్చితంగా. రక్షణ పొందిన ప్రతి ఒక్కరు కూడా రక్షణలో ఒక మర్మమై ఉంటున్నది. యేసుక్రీస్తు ప్రభువుల వారిని నోటితో ఒప్పుకొని హృదయంలో అంగీకరిస్తే బాప్టిజం తీసుకోకుండా కూడా పరలోక రాజ్యానికి వెళ్తారు. ఇది రక్షణ శాస్త్రం గురించి మనం నేర్చుకున్నప్పుడు తెలియచేద్దాం. ఎటువంటి ఒప్పుకోలది, ఎటువంటి అంగీకరించడం దేవుని సన్నిధిలో. సో ఇంకా అలాని నోటితో ఒప్పుకున్నాను దేవుడినని, యేసుప్రభు నిజమైన దేవుడని హృదయంలో ఆహ్వానించానులే, సో ఇంకా బాప్టిజం అవసరం లేని పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాని కాదు. దయచేసి అర్థం చేసుకుందాం. ప్రభు సన్నిధిలో దేవుడు అనుగ్రహించినటువంటి యొక్క రక్షణలో ఇది ఒక మర్మమై ఉంటున్నది. మనం తెలుసుకుందాం వాటి గురించి కూడా నెక్స్ట్ మనం నేర్చుకునేటప్పుడు. ఇక్కడ అర్థం చేసుకున్నట్లయితే ప్రభు సన్నిధిలో చాలా మంది వాదిస్తారు కదా, ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు మరణించేప్పుడు సిలువలో దొంగ బాప్టిజం తీసుకున్నాడా, దేవుడు చెప్పాడు కదా తన రాజ్యంలో వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకోమన్నప్పుడు వస్తావు ఉంటావని చెప్పాడు కదా అనేసి. దీన్ని బట్టి ఏం చేస్తారంటే చాలా మంది నేను రక్షణ పొందాను చాలా అనుకుంటారు. అలా కాదు. బాప్టిజం ఎందుకు ఇంపార్టెంట్ కూడా వాటి గురించి కూడా మనం నేర్చుకుందాం. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకున్నట్లయితే ప్రభు సన్నిధిలో రాత్రికాల సమయంలో గృహాన్ని దర్శించినప్పుడు ఇద్దరు ముంచుడు బాప్టిజం తీసుకున్నారు, ఇద్దరేమో చిలకరింపు బాప్టిజం తీసుకున్నారు. వాక్య క్రమంలో ఏముందంటే సరైనటువంటి బాప్టిజం మనం తీసుకోవాలి. దానికి ముందు ఎన్ని రకాలైనటువంటి నామకార్థంగా తీసుకున్నటువంటి యొక్క బాప్టిజం ఉన్నా కూడా అవన్నీ కూడా లెక్కలేకి రావు, గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు లెక్కలేకి వస్తుందంటే ప్రభు సన్నిధిలో గుర్తుపెట్టుకున్నట్లయితే ఎప్పుడైతే వాక్య క్రమాన్ని నెరవేరుస్తామో అప్పుడే లెక్కలోనికి వస్తుంది. కాబట్టి అర్థం చేసుకున్నట్లయితే తెలియక చేసినటువంటి తప్పులు ఏమి కూడా అవి దేవుని దృష్టి కాదు, కానీ మరి తెలిసి చేసినటువంటి తప్పే తప్పుగా మనం గమనిస్తాం ప్రభు సన్నిధిలో. కాబట్టి అర్థం చేసుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా మాదిరికరంగా వచ్చారు. ఆయన నీటిలోనికి వెళ్ళి బాప్టిజం తీసుకుని ఒడ్డుకు వస్తుండగా అని వాక్యంలో స్పష్టంగా మనం చూస్తాం. ఆయన బయటికి వస్తున్నటువంటి సమయంలో, నీటిలో నుంచి బయటకు వస్తున్నటువంటి సమయంలో పరిశుద్ధాత్మ పావురం వలె వ్రాలెను అని మనం అక్కడ చూస్తాం. ఇంకా ఒక స్వరాన్ని విన్నట్లుగా కూడా మనం అక్కడ చూస్తాం. అయితే ఇవంతా కూడా మనం అర్థం చేసుకున్నట్లయితే ప్రభు సన్నిధిలో మనం కూడా నీటి బాప్టిజం అనేటువంటి చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి వారిలో ఎవరైనా కూడా చిలకరింపు బాప్టిజం
లేకుంటే ఇంకా రకరకాలైనటువంటి బాప్టిజాలు ఉంటున్నాయి. జెండా కింద ఇచ్చేటువంటి బాప్టిజం. ఇంకా ఏంటంటే చెవులోకి వెళ్ళి చెప్తారు సేవకునికి వెళ్ళి తన పాపాలు ఒప్పుకొని. అది కూడా బాప్టిజం అయిపోతుంది అన్నట్లుగా రకరకాలైనటువంటి బోధలు ఉంటున్నాయి భూమి మీద. అయితే అలా కాదు గానీ, ఈ గ్రూప్‌లో ఉన్నటువంటి వారు, ఈ గూగుల్ మీట్ ద్వారా దేవుని యొక్క వాక్యం వింటున్నటువంటి వారు, తిరిగి ఈ వాక్యాన్ని ఎవరెవరైతే వింటున్నారో మీ అందరితో కూడా దేవుడు మాట్లాడుతుంటున్నాడు. ఒకవేళ నీవు, నీ కుటుంబము ఎటువంటి బాప్టిజంలోనికి వచ్చి ఉంటున్నారు. ఒకవేళ నామకార్థమైనటువంటి స్థితిలో చిలకరింపు బాప్టిజం తీసుకున్నట్లయితే తిరిగి బాప్టిజం తీసుకోవచ్చు. ఇది తప్పు కాదు. దయచేసి తెలియజేస్తుంటున్నాను. ఒకవేళ మీకు ఇంకా డౌట్స్ ఉన్నట్లయితే ఐ విల్ గివ్ క్లారిటీ. దయచేసి అర్థం చేసుకుందాం ప్రభు సన్నిధిలో. మా పిన్ని చిలకరింపు బాప్టిజం తీసుకునింది. నేను మళ్ళీ ముంచుడు బాప్టిజం ఇప్పించాను. అది వాక్య క్రమం. 2 సార్లు బాప్టిజం లేదు కదా బైబిల్లో అన్నట్లయితే అలా కాదు. కానీ 2 సార్లు తీసుకోమని వాక్యం కూడా చెప్పట్లేదు. నేను కూడా చెప్పట్లేదు 2 సార్లు తీసుకోమని. ఒకసారి సరైనటువంటి బాప్టిజం తీసుకున్న తర్వాత మళ్ళీ ఆ వ్యక్తికి బాప్టిజం అవసరం లేదు. కానీ సరైనటువంటి బాప్టిజం కాకుండా మనం తీసుకున్నప్పుడు సరైనటువంటి బాప్టిజం తీసుకోవాల్సినటువంటి అవసరత ఉంటున్నది. సో ఈ విషయాలు గుర్తుంచుకోవాలి ప్రభు సన్నిధిలో దేవుడు ఇచ్చినటువంటి లేఖనమును బట్టి. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి. రాత్రి ఆ కుటుంబంతో నేను మాట్లాడాను. ఆ బాప్టిజం గురించినటువంటి క్లారిటీ వాళ్ళకి ఇచ్చాను. సిద్ధపడమని తెలియచేశాను. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు ఈ మాట తెలియచేస్తుంటున్నా అంటే ప్రభు సన్నిధిలో దేవుడు కోరుకున్నట్టుగా మన జీవితాలు ఉండాలి. మనకై మనం ఉన్నట్లు కాదు. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, ఈ లోకంలో జెండా కింద బాప్టిజము, రకరకాలైనటువంటి బాప్టిజాలు ఉంటున్నాయి. ఓకే, ఇక్కడ అర్థం చేసుకుందాం. మనకి ఇచ్చినటువంటి దేవుడు ఇచ్చినటువంటి కృపను బట్టి మనం అర్థం చేసుకుంటే, ఏలయనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరం కూడా ఒక్క బాప్టిజంలోనికి ఒక్క శరీరంగా ఉండుటకు ఒక్క ఆత్మ యందు బాప్టిజం పొందితిమి. మనమందరం కూడా ఆ ఆత్మను పానము చేసిన వారమైతిమి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఏ స్థితిలో అయినా ఉండవచ్చు. నువ్వు తెల్లగా ఉండవచ్చు, నల్లగా ఉండవచ్చు, లేకుంటే ఏ స్థితిలో అయినా కూడా ఉండవచ్చు, ఏ సంఘానికైనా కూడా వెళ్తూ ఉండవచ్చు. అయితే రక్షణ పొందినటువంటి నీవు, నేను, మనం అందరం కూడా ఒక్క శరీరమై ఉంటున్నాం ప్రభు దృష్టిలో. గుర్తుపెట్టుకోవాలి, మనమందరం కూడా వేరు వేరమై ఉన్నప్పటికీ కూడా మనమందరం కూడా ఒకే శరీరమై ఉంటున్నాం. ఇక్కడ ఉన్నటువంటి గూగుల్ మీట్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఏక శరీరమై ఉంటున్నారు దేవుని దృష్టిలో. ఆయన శిరస్సు ఉంటున్నాడు, మనమందరం కూడా ఆయన యొక్క అవయములమై ఉంటున్నాం. సంఘము క్రీస్తు యొక్క శరీరమై ఉంటున్నది, ఆయన శిరస్సు ఉంటున్నాడు. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకున్నట్లయితే బాప్టిజం పొందినటువంటి మనం అందరం కూడా క్రీస్తులోనికి అనగా సార్వత్రిక సంఘంలోనికి భాగస్థులమే అని గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ ఇంకా మారుమనసు పొందలేదా, దేవుని యొక్క మాటలు వింటున్నటువంటి మీరు ఇంకా కూడా ప్రభు సన్నిధిలో రక్షణ పొందలేదా, మారుమనసు పొందలేదా, పాప క్షమాపణ నిమిత్తమై బాప్టిజం తీసుకోలేదా, సిద్ధపడాలి. ప్రభు అవకాశం ఇస్తుంటున్నాడు. ఒకవేళ సిద్ధపడినట్లయితే ప్రభు సన్నిధిలో మీరు ఏం చేయాలంటే, సిద్ధపడినట్లయితే బాప్టిజం పొందుకోవాలి. పొందుకున్న తర్వాత, తీసుకున్న తర్వాత సంఘంలో మీరందరూ కూడా సార్వత్రిక సంఘంలో భాగస్థులు అవుతారని గుర్తుపెట్టుకోవాలి. ప్రభు సన్నిధిలో చాలా మంది బాప్టిజం ఇచ్చేటప్పుడు, తీసుకున్నప్పుడు కూడా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అలా ఉండకూడదు. ఈరోజు ప్రస్తుతం ఉన్నటువంటి సేవకులు కూడా వారికి ఉన్నటువంటి పరిస్థితులు బట్టి వారు అలా మాట్లాడితే పర్లేదు. కానీ సో 31 లేకుంటే ఫస్ట్ వీక్ లేకుంటే ఇయర్లో 31 నైట్ లేకుంటే 31 జనవరిలో లేకుంటే 1 జనవరిలో డిసెంబర్ 31 లేకుంటే జనవరి 1 ఇలా ఇస్తాం బాప్టిజాలని అనౌన్స్ చేస్తూ ఉంటారు. ఒకవేళ మనం అర్థం చేసుకున్నట్లయితే ఈరోజు నేను బాప్టిజం తీసుకోవాలని సిద్ధపడి ఈరోజు మన సేవకుడు నాకు బాప్టిజం ఇవ్వకోకుండా ఉన్నట్లయితే రేపు మరణిస్తే నా పరిస్థితి ఏంటి? కాబట్టి అర్థం చేసుకోవాలి, ప్రతి సమయంలో కూడా ఎప్పుడైనా కూడా బాప్టిజం తీసుకోవచ్చు. ప్రభువుని అంగీకరించాలని ఆశ ఉన్నప్పుడు ఎప్పుడైనా కూడా సేవకులు బాప్టిజం ఇవ్వచ్చు. దానికి ఎగ్జాంపుల్గా మనం చూస్తే, నపుంసకుడు రథం మీద వెళుతూ యెషయా గ్రంథం చదువుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి సమయంలో మనం అర్థం చేసుకుంటే, అక్కడ ఫిలిప్పుతో దేవుడు మాట్లాడి దేవుని ఆత్మ ప్రేరేపణ మనం చూస్తే, ఆత్మ ద్వారా ఆ రథమును కలుసుకోమని దేవుడు మాట్లాడితే, పరిశుద్ధ ఆత్మ దేవుడు మాట్లాడితే ఆ రథమును కలుసుకున్నట్లుగా మనం చూస్తాం. ఆ వ్యక్తి ఎప్పుడైతే ఆ రథంలో ఉన్నటువంటి ఆ వ్యక్తిని కలుసుకొని కూర్చొని మాట్లాడుతుంటున్నాడు, మీరు చదువుతున్నటువంటి విషయాలు మీరు గ్రహిస్తున్నారా అన్నప్పుడు, చెప్పేవారు లేకుండా ఎలా గ్రహిస్తారన్నప్పుడు, దానికి ఉన్నటువంటి అర్థం తెలియజేసినప్పుడు, అయితే అక్కడ కొన్ని విషయాలు మాట్లాడిన తర్వాత, కన్వే అయిన తర్వాత మనం చూస్తే, ఇదిగో నీళ్లు, ఇదిగో సేవకుడుకున్నావు, నాకు ఇప్పుడే బాప్టిజం కావాలి. ఎవరు బాప్టిజం పొందుకుంటారంటే వాక్యాన్ని అంగీకరించిన వారు బాప్టిజం తీసుకుంటారు. ఒకవేళ ఇంకా బాప్టిజం గురించి నెగ్లెక్ట్ చేస్తున్నారంటే ప్రభువును పరిపూర్ణంగా అంగీకరించలేదనే దాని అర్థం. ప్రభువును పరిపూర్ణంగా అంగీకరించలేదనే దానికి అర్థం. కాబట్టి అర్థం చేసుకోవాలి, ఎవరు బాప్టిజం తీసుకుంటారంటే వాక్యాన్ని అంగీకరించిన వారు. నా జీవితంలో
ఇంటర్మీడియట్లో దేవుడు నాతో మాట్లాడాడు. ఇదిగో ఆయన మేఘారూఢై వస్తుంటున్నాడు. మన మినిస్ట్రీ థీమ్ కూడా అదే. ఆయన మేఘారూఢుడై వస్తుంటున్నాడు. ఆ మేఘారూఢుడై వస్తున్నటువంటి సమయంలో ప్రభు సన్నిధిలో భూమి మీద ఉన్నటువంటి వారందరినీ కూడా మనం ఏం చేయాలంటే సిద్ధపరచాలి. ఆయన రాకడ కొరకు సార్వత్రిక సంఘంలోనికి అనేక మందిని సిద్ధపరచాలి. ఆయన రానయించున్నాడు. ఆ వాక్యం విన్నప్పుడు నా జీవితంలో భయం వేసింది. అన్న ఆ వాక్యం తెలియజేస్తున్నప్పుడు నా జీవితంలో భయం వేసింది. ఒకవేళ నేను ఈ సమయంలో రక్షణ మారు మనసు బాప్టిజం లేకుండా ఉన్నట్లయితే నేను చనిపోతే నేను ఎక్కడికి వెళ్తాను అనేటువంటి భయం నాలో ఏర్పడింది. ప్రభువా, నేను పరిపూర్ణంగా నిన్ను విశ్వసిస్తుంటున్నాను ప్రభువా. లోకంలో ఉన్నటువంటి వేటిని కూడా నేను మొక్కనీక మీదట, వేటిని కూడా ఆశ్రయించనీక మీదట నీవే సర్వలోకాన్ని కలుగ చేసినటువంటి దేవుడు, నువ్వే సృష్టికర్తవు, నన్ను కలుగ చేసినటువంటి దేవుడు, ప్రపంచాన్ని అంతటిని కూడా కలుగ చేసిన దేవుడు నీవే అని ప్రభు సన్నిధిలో వాక్యాన్ని అంగీకరించాను. అంగీకరించిన తర్వాత బాప్టిజం తీసుకోవాలనుకున్నాను. అదే రోజు నాకు పబ్లిక్ ఎగ్జామ్, వీలు అవ్వలేదు, నెగ్లెక్ట్ చేశాను. అందరికీ బాప్టిజం ఇచ్చినటువంటి సమయంలో మరొకసారి దేవుడు నాతో మాట్లాడాడు. అదే వీక్లోనే తిరిగి దేవుడు నాతో మాట్లాడిన వెంటనే అన్న దగ్గరికి వచ్చి చెప్పాను, నాకు ఇప్పుడే బాప్టిజం కావాలి, నాకు ఇప్పుడే బాప్టిజం కావాలి అన్న అని అన్నకు తెలియజేసినప్పుడు వెంటనే బాప్టిజానికి సిద్ధపడి నేను ఒక్కడిని వెళ్ళి బాప్టిజం తీసుకు మునగలేదు. కనుక చాలామంది చెప్తూ ఉంటారు అందరికీ ఇస్తున్నాను అప్పుడు మీరు కూడా సిద్ధపడండి. అలా అని కాదు, కానీ ఒకవేళ సందర్భం బట్టి ఒకవేళ స్థానిక సేవకులు అలా తెలియచేయవచ్చును. ఎప్పుడైతే నేను ఆ మాట అన్న దగ్గరికి వెళ్ళి చెప్పానో, అన్న నాకు బాప్టిజం కావాలి, ఇప్పుడే కావాలి అని తెలియజేసినప్పుడు మరి ఇక్కడ ఉన్నటువంటి దగ్గరలో ఉన్నటువంటి చెరువు దగ్గరికి, ఏటి దగ్గరికి వెళ్ళి మరి బాప్టిజం తీసుకోవడం జరిగింది. ఎందుకు ఈ మాట తెలియచేస్తుంటున్నానంటే, వాక్యాన్ని అంగీకరించిన వారు బాప్టిజం తీసుకుంటారు. చాలా మందిని బాప్టిజం తీసుకోమంటే ఇప్పుడు ఎందుకు బాప్టిజము, 3 కాళ్ళతో నడిచినప్పుడు అప్పుడు బాప్టిజం తీసుకోవాలి అంటారు. 3 కాళ్ళు అంటే ముసలితనం వచ్చిన తర్వాత కట్టెబట్టుకుంటారు కదా, అప్పుడు బాప్టిజం తీసుకోవాలి. అది వరకు ఏం చేయాలి, లోకంలో ఉన్నవన్నీ కూడా ఇంకా అనుభవించాలి, ఈ సంతోషాన్ని పొందుకోవాలి. ఇంకా బాప్టిజం ఎప్పుడు తీసుకుంటామంటే పనులు ఊడిపోయిన తర్వాత. నో, అలా చెప్పలేదు వాక్యం. వాక్యాన్ని ఎప్పుడైతే అంగీకరిస్తావో అప్పుడు బాప్టిజం తీసుకుంటావో ఆ రోజే డే 1 మీకు. ఏ రోజైతే బాప్టిజం తీసుకుంటావో ఆ రోజు మొదటి దినం మీకు ఆత్మీయ స్థితిలో. కాబట్టి అర్థం చేసుకోవాలి, ప్రభు సన్నిధిలో ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ ప్రభు సన్నిధిలో పరలోక రాజ్యంలో ప్రవేశించలేడు. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, దేవుడిచ్చినటువంటి మాటను బట్టి, దేవుడిచ్చినటువంటి సన్నిధిలో మనం గుర్తుపెట్టుకున్నట్లయితే ఆయన సన్నిధిలో దేవుని అంగీకరించినటువంటి ప్రతి ఒక్కరు కూడా క్రొత్తగా జన్మించిన వారు పరలోకాన్ని చూడగలుగుతారు. నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించినటువంటి వారు పరలోక రాజ్యములో ప్రవేశించడానికి దేవుడు కృప చూపిస్తాడు. మనమందరం కూడా ఒక్క శరీరమై ఉంటున్నాం. మనమందరం కూడా సార్వత్రిక సంఘములో సభ్యులమని గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ చెప్తున్నా, మందిరానికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా సార్వత్రిక సంఘం కాదండి. బైబిల్ పట్టుకున్న ప్రతి ఒక్కరు కూడా సార్వత్రిక సంఘం కాదు. కుటుంబాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సార్వత్రిక సంఘం అని చెప్పడానికి వీలు లేదు. అయితే ఎవరిని చెప్పగలమంటే, ఎవరైతే రక్షణ మారు మనసు బాప్టిజం అనుభవంలో ఉంటారో వారు మాత్రమే సార్వత్రిక సంఘం. బైబిల్ గ్రంథంలో చేతి పట్టుకున్న ప్రతి ఒక్కరు కాదు, కానీ ఆ బైబిల్ పట్టుకొని వాక్యాన్ని అంగీకరించి ప్రభు కొరకు జీవిస్తున్నటువంటి వారి సార్వత్రిక సంఘం. కుటుంబంలో ఉన్నటువంటి అందరూ కూడా సార్వత్రిక సంఘం కాదు, కానీ కుటుంబంలో ఎవరైతే ప్రభు సన్నిధిలో రక్షణ మారు మనసు బాప్టిజం పొందుకొని ఎవరైతే దేవుని కొరకు జీవిస్తుంటారో వారే సార్వత్రిక సంఘము. ఒకవేళ నేను బాప్టిజం తీసుకొని మా నాన్న బాప్టిజం తీసుకోకుండా ఒకవేళ త్రాగుతూ తిరుగుతూ లోకంలో జీవిస్తున్నట్లయితే మా నాన్న సార్వత్రిక సంఘం కాదండి. మా ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా కూడా దేవుని అంగీకరించుకోకుండా ఉండి వారు లోకంలో జీవిస్తున్నట్లయితే వారు సార్వత్రిక సంఘం కాదు. ఆ సంఘంలో ఆ కుటుంబంలో ఉన్నటువంటి నేను రక్షణ పొంది మార్మర్స్ పొంది బాప్టిజం తీసుకుని ప్రభు కొరకు జీవిస్తున్నట్లయితే నేను మాత్రమే సార్వత్రిక సంఘంలో భాగస్తుని. ఎప్పుడు వారు భాగస్తులు అవుతారంటే వారు కూడా నాకు వలే ప్రభు సన్నిధిలో ప్రభువుని అంగీకరించినప్పుడు వారు కూడా సభ్యులు అవుతారు. ఈ యొక్క సార్వత్రిక సంఘంగా పిలవడానికి దేవుడు ఈ భూమి మీదకి వచ్చినట్లుగా మనం చూస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు, అదే రీతిగా యేసుక్రీస్తు ప్రభుల వారు. కాబట్టి అర్థం చేసుకున్నట్లయితే ఈ యొక్క సార్వత్రిక సంఘంలో ఎవరు భాగస్తులు అంటే పరిశుద్ధ ఆత్మ చేత, అదే రీతిగా నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించిన ప్రతి ఒక్కరు కూడా సార్వత్రిక సంఘంలో భాగస్తులని మనం చూస్తాం. సరే అండి, ఇక పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1:3 ఎవరైనా కూడా చదివి వినిపించాలని ప్రభు పేరిట మనం చేసుకుంటున్నాం. మన యెహోవా ఇట్లా నేను
యెహోవా ఇట్లా నేను ఆవర్తిస్తున్న మని అక్కడ 3:5. ను- 1వ అధ్యాయము 3వ వచనం ఓకే ఓకే సెకండ్ చదవండి. ఉమ్. మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. ఎస్, మన తండ్రి అయినటువంటి దేవుడు, మన అదే రీతిగా ఏంటంటే దేవుడు స్తుతింపబడను గాక. ఎందుకు స్తుతింపబడాలి? నీవు నేను మనమందరం కూడా వీటిలోనికి మనమందరం కూడా వచ్చినట్లయితే ప్రభు స్తుతింపబడతాడు. చాలా మంది ప్రార్థన చేసుకుంటారు, దేవుణ్ణి ఆరాధిస్తారు, పరలోక ప్రార్థన చేసుకుంటారు. ఎంతమంది చేసుకుంటారు? రోజు చేసుకుంటారండి అందరు కూడా? ఎంతమంది చేసుకుంటారు పరలోక ప్రార్థన? ఎవరు చేసుకోరండి? ఏంటండి పరలోక ప్రార్థన అంటే? అంటే నేర్పించాడు కదా, యేసుక్రీస్తు ప్రభువు వారి శిష్యులకు నేర్పించిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక అని ప్రార్థన చేసుకుంటాం కదా మనము. చేసుకుంటారా చేసుకోరా అండి? మీరు చేసుకుంటామన్న వాళ్ళు ప్రైజ్ లార్డ్ చెప్పండి. అన్నయ్య నేను చేసుకుంటాను. చేసుకుంటారా చేసుకోరమ్మా? ఇదివరకు చేసుకోలేదు అన్నయ్య. ఓకే, ఇక మీద చేసుకోనండి. అందులో చాలా విషయాలు ఉంటున్నాయి. మనకు ఒక దేవుడు నేర్పించినటువంటి విషయం అది. నామకార్థంగా కాదు, కానీ అందులో ఉన్నటువంటి సత్యాన్ని మనం గ్రహించేటట్లు మనం చేసుకోవచ్చు. కుటుంబ ప్రార్థనలో ప్రతిరోజు కూడా వాటిని అదే రీతిగా కీర్తనలు 23వ అధ్యాయాన్ని పలుకుతూ ఉంటాం సాధారణంగా, నోటెడ్గా. ఓకే, ఇక్కడ అర్థం చేసుకున్నట్లయితే ప్రభు సన్నిధిలో అక్కడ ఒక సెంటెన్సెస్ యూజ్ చేస్తారు. అందుకే నేను అడిగాను, మీరు చేస్తున్నట్లయితే ఈ యొక్క భారం కూడా మీకు వస్తుంది. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి మీద నెరవేరును గాక అని మనం చేసుకుంటాం కదా. ఆయన చిత్తం పరలోక రాజ్యంలో ఏ రీతిగా నెరవేరుతుంటున్నది, భూమి మీద ఏ రీతిగా నెరవేరుతుంది అంటే, పరలోకంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి ఫస్ట్. భూమి మీద అది నెరవేరాలంటే అది కూడా పరలోకంలో జరుగుతున్నటువంటి క్రియలు ఎవరి ద్వారా జరుగుతుంటున్నాయి? దేవుని ద్వారా, దేవుని యొక్క దూతల ద్వారా జరుగుతుంటున్నాయి. భూమి మీద మన ద్వారా కూడా అటువంటి జరగాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంటే పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, అందుకే పరిశుద్ధుడని ప్రతి గానం నుంచి దేవుడు స్తుతింపబడుతుంటున్నాడు. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక అని మనం పలుకుతూ ఉంటాం. నీ రాజ్యం వచ్చును గాక అంటే రాజ్యం కొరకు ఎదురు చూసేటువంటి అనుభవం ఉంటేనే ఈ మాట వస్తుంది, ఊరికే రాదు కదండి. నీ రాజ్యం వచ్చును గాక అంటే ఇదిగో నేను రెడీగా ఉన్నాను ప్రభా, వచ్చి తీసుకెళ్ళు నన్ను అనడానికి సూచనగా మనం చూస్తూ ఉంటున్నాం. నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద కూడా నెరవేరును గాక. ఆయన చిత్తం పరలోకమందు నెరవేరుతుంది, భూమి మీద కూడా ఆయన చిత్తం నెరవేర్చబడాలంటే ఆయనకై ఆయన ఏం చేసుకుంటూ వెళ్ళాడు, మళ్ళీ ఆడికి వెళ్ళిపోవాల్సింది వస్తుంది. ప్రారంభంలో మనం నేర్చుకున్నాం, దానిలో నుండి పని చేయును అని మనం నేర్చుకున్నాం కదా ఒక రోజంతా. అంటే నీలో నుంచి, నాలో నుంచి ఆయన మహిమ పొందాలి. ఎలా? పరలోకమందు ఆయన చిత్తం ఏ రీతిగా నెరవేర్చబడుతుందో, దేవుడు స్తుతింపబడుతుంటున్నాడో, అదే రీతిగా భూమి మీద కూడా మన ద్వారా కూడా భూమి మీద ఏంటంటే ఆయనకు మహిమ రావాలి. క్రైస్ట్ ఇన్ మీ ద హోప్ ఆఫ్ గ్లోరీ అంటే అదే దానికి అర్థము. క్రీస్తు నాలో ఉన్నాడు. ఎందుకు ఆయన ఉన్నాడు? ఊరికి ఉండలేదు ఆయన. ఆయన మహిమకు నిరీక్షణ ఉంటున్నాడు. అంటే నిరీక్షణ అంటే ఎదురు చూస్తున్నాడు. ఎందుకు? మహిమ కొరకు. నీ ద్వారా మహిమ వచ్చినప్పుడు ఆ నిరీక్షణ అనేటువంటిది ఏంటంటే ఫుల్ఫిల్నెస్ అవుతుంది. నీవు ఆయన చిత్తాన్ని నెరవేర్చిన వారు అవుతావు. ఊరికి నేను ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి, నా చిత్తం కాదు, ఆయన చిత్తం నెరవేర్చబడాలంటే సరిపోదు. ఎలా సరిపోతుందంటే, ఆయన చిత్తాన్ని నీవు ఈ భూమి మీద జరిగించినప్పుడు, ఏ రీతిగా పరలోకమందు ఆయన చిత్తం నెరవేర్చబడుచున్నట్లు భూమి మీద కూడా నెరవేర్చినప్పుడు, నీ ద్వారా, నా ద్వారా, మన ద్వారా అప్పుడు దేవుడు మహిమ తెచ్చుకుంటాడు. దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. ఊరికే దేవానికి స్తోత్రం అంటే సరిపోదు. మనం అంటే ఇక్కడ అర్థం చేసుకున్నట్లయితే, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుచున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. ఎన్ని సంఘాల్లో దేవుని యొక్క చిత్తము భూమి మీద నెరవేర్చబడుతుంటున్నది. సొంత ఆలోచనలు, సొంత మాటలు, సొంతపరమైనటువంటి అనుకూల బోధలు, సొంతమైనటువంటి విషయాలు, సొంతమైన ఆరాధన, సొంతమైనటువంటి వర్తమానాలు, సొంతంగా ఎన్ని విషయాలు జరుగుతుంటున్నాయి భూమి మీద. దేవుడు ఎంతగా దుఃఖిస్తూ ఉంటాడు వారిలో ఉండి. కాబట్టి అర్థం చేసుకోవాలి, నీవు నేను మనం కూడా సరైనటువంటి బోధన వింటూ, సరైనటువంటి స్థితిలో దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకుంటూ, దేవుని యొక్క వాక్యాన్ని నెరవేర్చి వారమై ఉంటున్నాలి. యేసుక్రీస్తు ప్రభువు వారు అంటారు తన కుటుంబంతో, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరుడు, నా తండ్రి చిత్తం నెరవేర్చివాడే, నా దేవుని పని నెరవేర్చేవాడే, నా దేవుని పనిలో నమ్మకంగా ఉన్నటువంటి వారే, ఇదిగో వీళ్ళందరూ నా యొక్క కుటుంబం అని దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారు తెలియజేస్తారు. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి.
కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, యేసుక్రీస్తు ప్రభువు వారు అక్కడ కుటుంబాన్ని తక్కువగా చూడడం అని కాదని అర్థం. ఆయన చిత్తాన్ని నెరవేర్చాలని దేవుడు అక్కడ కోరుకుంటున్నాడు. ఆయన సన్నిధిలో ఫుల్ఫిల్నెస్ ని దేవుడు కోరుకుంటున్నాడు. కుటుంబం అంతా కూడా ప్రభు వైపు ఆ స్థితిలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు, యేసుక్రీస్తు ప్రభువు వారు కదండి. గుర్తుపెట్టుకోవాలి మనం. అక్కడ అంటాడు కదా చక్కగా, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరుడు అన్నట్లుగా కన్వే చేస్తారు కదండి అక్కడ. వర్సెస్ గుర్తుకు లేదు నాకు, తెలిసినట్లయితే పోస్ట్ చేయండి. కాబట్టి మనం అర్థం చేసుకున్నట్లయితే దేవుని చిత్తాన్ని నెరవేర్చేటువంటి వాడే ఆయన కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులని మరొకసారి గుర్తుపెట్టుకోవాలి ప్రభు సన్నిధిలో. కాబట్టి నీవు నేను మనం కూడా ప్రభువుని అంగీకరించినటువంటి నీవు నేను మనం కూడా ఆ సార్వత్రిక సంఘంలో దేవుని యొక్క చిత్తాన్ని మనం నెరవేర్చడానికి ప్రభు సన్నిధిలో ముందుకు వెళ్ళేటువంటి వారమై మనం ముందుకు వెళ్ళాలి. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకున్నట్లయితే పరలోకమందు ఆయన చిత్తం నెరవేర్చబడుతుంటున్నది, భూమి ఎందు నెరవేరును కాక, అంటే నీ ద్వారా నా ద్వారా మన ద్వారా మాత్రమే ప్రభు మహిమ తెచ్చుకుంటాడు. ఇంకా మనం అక్కడ చూస్తే మనం ఆ ప్రార్థనలు అన్ని కూడా మనం గమనిస్తే చాలా విషయాలు ఉంటున్నాయి అక్కడ. ప్రతి దాని కూడా ఒక్కొక్క పాయింట్ గురించి ఒక రోజు చెప్పుకోవచ్చు. పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడింది కాక. ఎప్పుడు ఆయన నామం పరిశుద్ధపరచబడుతుంది? నీ ద్వారా నా ద్వారానే పరిశుద్ధపరచబడాలి. నీ చిత్తము పరలోకమందు మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచు, నీ రాజ్యం వచ్చును కాక. ఎప్పుడు వస్తుంది రాజ్యము? ఈ భూమి మీద ఉన్నటువంటి అనేకులు ప్రభువుని తెలుసుకున్నప్పుడు ఆయన వస్తాడు. అందుకే వెయిట్ చేస్తూ ఉంటున్నాడు. ఇంకా కూడా రక్షణ పొందేటువంటి వారు చాలా మంది ఉంటున్నారు కాబట్టి దేవుడు వెయిట్ చేస్తుంటున్నాడు. అలాని వీళ్ళు వెయిట్ చేసేంత వరకు ఉంటాడా దేవుడు అని కాదు. వాక్యాలు రెండు రకాలుగా తెలియజేస్తూ ఉంటున్నది. ఆల్రెడీ మనం సెకండ్ కమింగ్లో అనేక విషయాలు మనం నేర్చుకుంటూ వచ్చాం. కాబట్టి దేవుడు మనకి ఇచ్చినటువంటి కృపాయుగంలోని దేవుని అంగీకరించాలి. దేవుని అంగీకరించినటువంటి వారందరూ కూడా విడవబడతారు, అంగీకరించే వారందరూ కూడా ఎత్తబడతారు. అంగీకరించినటువంటి వారికి భయంకరమైన శ్రమలు ఉంటున్నాయి భూమి మీద. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, ముగ్గురి నుంచి తప్పించుకోవడానికి యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు మన కొరకు ఈ భూమి మీదకి వచ్చి మరణించి తిరిగి లేచి పొందుతున్నాడు సజీవుడై పరలోక రాజ్యంలో వెళ్ళి నీ కొరకు నా కొరకు విజ్ఞాపనం చేసుకుంటున్నాడు. రోమీయులకు రాసిన పత్రికలో వ్రాయబడి ఉంటున్నది. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, ప్రభు సన్నిధిలో మనమందరం కూడా ఈ సార్వత్రిక సంఘంలో పిలువబడినటువంటి వారము. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకున్నట్లయితే ప్రభు సన్నిధిలో ఎస్, పరలోకమందున నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును, ఈ నా సహోదరియు నా తల్లియు అని అక్కడ తెలియజేసినట్లుగా మనం చూస్తాం. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, ప్రభు సన్నిధిలో ఆయన చిత్తాన్ని నెరవేర్చేటువంటి నీవు నేను మనమే దేవుని వారం. మిగతా వాళ్ళందరూ కాదు, బైబిల్ పట్టుకున్న వాళ్ళందరూ కాదు, చర్చికి వెళ్ళే వాళ్ళందరూ కూడా కాదు, చక్కగా పాటలు పాడే వాళ్ళందరూ కూడా కాదు, చక్కగా వర్షిప్ చేసే వాళ్ళందరూ కూడా కాదు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చువారే, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చువారే. మంచిగా పాటలు పాడితే సరిపోదు, మంచిగా వర్షిప్ చేస్తే సరిపోదు, మంచిగా వాక్యం చెప్తే కూడా సరిపోదు. క్రియలు లేని విశ్వాసం మృతం అండి. వాక్యంలో ఉన్నటువంటి వాక్యాన్ని ప్రసారంగా జీవించుకుంటే ఏం ఉపయోగము? ఎన్ని వాక్యాలు తెలిసిన ఏం ఉపయోగము? ఎంత వాక్యం చెప్పినా కూడా ఏమి ఉపయోగము? ఎన్ని రీతిలుగా మందిరానికి వెళ్ళినా ఏం ఉపయోగము? ఎంతగా పాటలు పాడినా ఏం ఉపయోగం ఉండదు. ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి ప్రభు సన్నిధిలో. లోకము దాని ఆశ గతించిపోవును, తండ్రి చిత్తం జరిగించువాడు నిరంతరం బ్రతుకునంటే ఏంటి? దాని యొక్క అర్థము నిరంతరం బ్రతికేది ఒకే ఒక చోట, ఎక్కడంటే పరలోక రాజ్యంలో. ఆయన చిత్తాన్ని నెరవేర్చువాడు పరలోకంలో నిరంతరం కూడా బ్రతుకుతాడు. అందుకే ఈ లోకంలో ఉన్నదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం ఇవన్నీ కూడా తండ్రి వలన పుట్టినవి కాదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటున్నది. లోక ప్రేమ వారిలో ఉన్నట్లయితే తండ్రి ప్రేమ వారిలో ఉండదు. తండ్రి ప్రేమ కలిగినటువంటి వాడు దేవుని యొక్క చిత్తాన్ని నెరవేరుస్తాడు. దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వాడు నిరంతరం కూడా బ్రతుకుతాడు, పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు. నిరంతరం బ్రతికేది అక్కడ మాత్రమే, భూమి మీద కాదు. నిరంతరం కూడా బ్రతికేటువంటి కృప భూమి మీద లేదు, పరలోక రాజ్యంలో ఉంటున్నది. ఎప్పుడు పరలోక రాజ్యంలో నిరంతరం బ్రతుకుతాం మనం అంటే ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చినప్పుడు. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి ప్రభు సన్నిధిలో, నా పరలోకపు తండ్రి నా తండ్రి చిత్తమును, పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరుడు, నా సహోదరియు, నా తల్లియు అన్నట్టుగా అక్కడ మనం చూస్తాం. అలానే కుటుంబాన్ని నెగ్లెక్ట్ చేయలేదు అక్కడ దేవుడు. నెగ్లెక్ట్ చేసేవాడైతే 33.5 సంవత్సరాలు కూడా సేవ చేసేవాడు. 30 సంవత్సరాలు కుటుంబానికి నమ్మకంగా జీవించాడు. 3.5 సంవత్సరం ప్రభు పరిచర్య చేస్తూ వచ్చాడు. ఎందుకు మాట తెలియజేస్తుంటున్నానంటే మనం కూడా దేవునికి మాదిరికరంగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువు వారు తెలియజేశారు, అన్ని విషయాల్లో కూడా మనకు మాదిరికరంగా ఉన్నాడు. ఆయన బాప్టిజం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఆయన తిరిగి చనిపోవాల్సిన అవసరం కూడా లేదు. మామూలుగా చెప్పాలంటే ఎందుకు ఆయన బాప్టిజం తీసుకున్నాడు? నీకు నాకు మాదిరి. ఎందుకు ఆయన మరణించాడు అంటే నీకు నాకు మాదిరి. అక్కడ కూడా ప్రతి క్రైస్తవుడికి ఒక నిరీక్షణ ఇవ్వడానికి, అరే బాబు, లేకుంటే చనిపోయిన తర్వాత మళ్ళీ మనకు లైఫ్ ఉంటుందని మనం తెలుసుకోవడానికి ఏంటంటే ఈకున్నటువంటి కృప. ఎప్పుడైతే చనిపోయిన తర్వాత మళ్ళీ మనము బ్రతుకుతాము. నా యందు విశ్వాసం ఉంచి వాడు చనిపోయిన బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచి వాడు ఎన్నడూ కూడా చనిపోడని అక్కడ వాక్యంలో ఉంటుంది, యోహాను సువార్తలో.
నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పటికి కూడా చనిపోడు. ఒకవేళ ఈరోజు మనం ప్రభు యందు విశ్వాసం ఉంచినట్లయితే మనం మరణించినా కూడా భౌతికంగా ఎప్పటికి కూడా మనకు ఆత్మలో మరణం లేదు, పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాం. ఎప్పుడు బ్రతికి నా యందు విశ్వాసం ఉంచేవాడు, బ్రతికి ఉన్నప్పుడే విశ్వాసం ఉంచాలి, చనిపోయిన తర్వాత ఎవరు విశ్వాసం ఉంచలేరు. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎన్నడూ కూడా ఆయనకి మరణం అనేటువంటి లేదు. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎన్నడూ కూడా మరణించాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటున్నది. నీకు నాకు మనకు మరణం లేనటువంటి స్థితిలో దేవుడు కలగజేశాడు. ఆ నిరీక్షణ దేవుడు కలుగజేశాడు. ఆయన పునరుద్ధరణ అవ్వకోకుండా ఉన్నట్లయితే నీకు నాకు నిరీక్షణ లేదు. క్రైస్తవ జీవితానికి విలువ లేదు ఆయన పునరుద్ధరణ అవ్వకోకుండా ఉన్నట్లయితే. లోకస్తులు అనుకుంటారు మరణం వస్తుందని, మనం కూడా అనుకుంటున్నాం. వాళ్ళు అనుకుంటారు ఏంటంటే తిరిగి జన్మ ఉంది అనుకుంటారు. మనం అనుకుంటాం తిరిగి జన్మ లేదనుకుంటాం. వారు అనుకుంటారు తిరిగి జన్మ ఉంటున్నది, ఏదో 7 జన్మల్లో ఏదో రకరకాలుగా చెప్తూ ఉంటారు. ఉండేది ఒకే జన్మ. ఈ జన్మలోనే ప్రభువును తెలుసుకోవాలి. మనం అనుకుంటాం క్రైస్తవులుగా ఉన్నటువంటి మనం ఏంటంటే మనమందరం కూడా తెలుసుకోవాలి ఏంటంటే ప్రభు సన్నిధిలో నీవు నేను మనం కూడా ఉండేటువంటిది ఒకే జన్మ. అయితే ఈ లైఫ్ దేవుని సన్నిధిలో ఈ ఆత్మలో మనం పరలోకంలో ఉంచున్నామని గుర్తుపెట్టుకోవాలి. టైం అయిపోయింది, నేను ముగిస్తుంటున్నాను. ఈ యొక్క వాక్యాన్ని గుర్తు చేసుకున్నట్లయితే ప్రభు సన్నిధిలో దేవుడి ఇచ్చినటువంటి మాటను బట్టి మనం అర్థం చేసుకోవాలి. మనం అందరం కూడా ఈ యొక్క దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చు వారమై మనం ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుని యొక్క సంఘంగా కట్టబడినటువంటి నీవు నేను మనం కూడా ఆయన మందిరంలో భాగస్థులమే అని మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ప్రభు ఇచ్చినటువంటి కృపను బట్టి మనం అర్థం చేసుకున్నట్లయితే దేవుని సన్నిధిలో దేవుడు ఇచ్చినటువంటి ఈ మాటను బట్టి మనము ధ్యానం చేసుకుంటూ దేవుని యొక్క చిత్తాన్ని మనం నెరవేర్చు వారమై మనం ముందుకెళ్ళినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి యొక్క శ్రేష్టమైనటువంటి సన్నిధిలో, శ్రేష్టమైనటువంటి కృపలో, శ్రేష్టమైనటువంటి సన్నిధిలో ఆయన ఇచ్చినటువంటి రక్షణను మనం పొందుకునేటువంటి వారమై, ఆయన ఇచ్చినటువంటి కృపను మనము రిసీవ్ చేసుకున్నటువంటి వారమై మనం ముందుకెళ్ళాలి. ఆయన చిత్తాన్ని నెరవేర్చిన వారమై మనం ముందుకెళ్ళాలి. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధ ఆత్మ దేవుడు నాతో మాట్లాడుతూ ముందుకెళ్తూ మనందరితో కూడా మాట్లాడుతుంటున్నాడు. మనందరం కూడా ప్రభు యొక్క ప్రేమను మనం అర్థం చేసుకోవాలి. 22వ వచనంలో మనం చూస్తే అక్కడ ఉన్నటువంటి మాట ఏంటంటే, మీరు సత్యమునకు విధేయుల చేత మీ మనస్సును పవిత్రపరుచుకున్న వారై ఉండి ఒకనికొకడు హృదయపూర్వకంగా మిక్కుటముగాను ప్రేమించుడని మనం చూస్తూ ఉంటున్నాం. ఎందుకు ఈ మాట తెలియచేస్తుంటున్నానంటే, ప్రభు ఇచ్చినటువంటి లైఫ్లో దేవుని ప్రేమించే వారంగా, ప్రభుని అంగీకరించేటువంటి వారంగా మనం ఉంటూ పవిత్రత పరుచుకునేటువంటి వారంగా ఇక ఉన్నటువంటి విధానం బట్టి మీ మనస్సును పవిత్రపరుచుకుని వారై ఉండి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. అనగా రక్షణ పొందినటువంటి మనస్సు, బాప్టిజం పొందుకున్నటువంటి మనస్సు, దేవుని అంగీకరించేటువంటి మనస్సు కలిగినటువంటి వారమే ప్రభు రాకడ కొరకు సిద్ధపడేటువంటి ఈ యొక్క మనస్సు మనకు ఉన్నప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు. వాక్యంలో ఉంది కదా, ఇంకా ఈ యొక్క తర్వాత మీరు చదువుకునండి. ఈ యొక్క మత్తయి వార్తలో రాయబడిన రీతిగా పరలోక ప్రార్థనలో, మా రుణస్థులను మేము క్షమించున్న ప్రకారం మానడంలో క్షమించుము. చాలా మంది చెప్తూ ఉంటారు. ఈ టాపిక్ లో నా పాయింట్ కాదు, ఇది జస్ట్ చెప్తున్నాను. ఎవరైనా కూడా క్షమిస్తాను, కానీ పలాని సహోదరుని నేను క్షమించను, పలాని సహోదరునికి క్షమించను, వారి కుటుంబానికి క్షమించను, ఇలా మాట్లాడతారు. వాక్యాన్ని మనం చదువుకున్నప్పుడు, దాన్ని అంగీకరించినప్పుడు వాక్యం సెలవిస్తుంటున్నది, మీ రుణస్థులను మీ ఎదుటి ఉన్నటువంటి వారిని క్షమించినట్లయితే నీ రుణాన్ని కూడా, అనగా నీ పాపంలో కూడా దేవుడు క్షమిస్తాడని. చాలా సత్యం ఉంటున్నది అక్కడ. అయితే ఇక్కడ మనకు కావాల్సిన పాయింట్ మనం చూస్తే, ఆయన సంఘంలో చేర్చబడినటువంటి వారు ఆయన చిత్తాన్ని నెరవేరుస్తారు. ఎవరు? ఆయనకు ఉన్నటువంటి సార్వత్రిక సంఘంలో భాగస్థులు అంటే మనం నేర్చుకుంటూ వచ్చాం ఇదివరకు. కాబట్టి రక్షణ, మారుమనసు, బాప్టిజం పొంది ప్రభు కొరకు ఎవరైతే జీవిస్తుంటారో వారు మాత్రమే సార్వత్రిక సంఘం. బైబిల్ పట్టుకున్న ప్రతి ఒక్కరు కాదు, కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కాదు, దేవుని సంఘంలో పాటలు పాడిన ప్రతి ఒక్కరు కాదు, వాక్యం చదివిన ప్రతి ఒక్కరు కాదు, వర్షిప్ చేసిన ప్రతి ఒక్కరు కాదు, వాక్యం బోధించిన ప్రతి ఒక్కరు కూడా కాదు. ప్రభు సన్నిధిలో ఎవరైతే పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో మరి దేవుని అంగీకరించి ఆ యొక్క శరీరంలోనికి పాలి భాగస్థులు అయించున్నారో, నీటి మూలంగాను ఆత్మ మూలంగాను వారే ఈ యొక్క సార్వత్రిక సంఘంలో అర్హులని మనం చూస్తాం. ఈ యొక్క ఉన్నటువంటి సభ్యత్వము లేకుంటే భాగస్థులని మనం చూస్తూ ఉంటున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ముందున్న సమయాన్ని లీడ్ చేస్తున్న సహోదరి రవలి అమ్మకు అప్పచెప్తుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మా. అందరికి కూడా వందనాలు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.